నమస్తే. మరాఠాల రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సర్వోన్నత న్యాయస్థాన నిర్ణయం ఎలాంటి మలుపులకు కారణం కాబోతోంది? ఏ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంది? అసలు మరాఠా రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి ఏ కోర్టులో ఏం జరిగింది? మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ రద్దు. దేశంలో రిజర్వేషన్ల అమలు గతి మారబోతుందా? సుప్రీంకోర్టు తీర్పుతో ఎలాంటి మలుపులు చూడబోతున్నాం? మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఇది అధిగమించిందని తెలిపింది. 2018లో మరాఠాలకు ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో మహారాష్ట్ర సర్కార్ 16% రిజర్వేషన్ కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే విద్యా సంస్థల ప్రవేశాల్లో కోటాను 16% నుంచి 12%కి, ఉద్యోగ నియామకాల్లో 13%కి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మరాఠాలకు రిజర్వేషన్ కల్పించారని కోర్టు అభిప్రాయపడింది. గతంలో పార్లమెంట్ చేసిన ఓ సవరణ ప్రకారం ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితాలో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని, ఆ తర్వాత రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది. అలాగే ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యా సంస్థల ప్రవేశాలపై ప్రస్తుత తీర్పు ప్రభావం ఉండదని, వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. మండల్ తీర్పు అని చెప్పుకునే 1992 ఇందిరా సాహ్ని తీర్పును మళ్లీ సమీక్షించాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయన్న సుప్రీం, గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్ల అమలు గతినే మార్చబోతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఈ తీర్పు ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంది. నిజానికి మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి విచారణ జరిగిన సమయంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఇంకెన్ని తరాల వరకు ఈ రిజర్వేషన్లు అని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం 50% దాటి రిజర్వేషన్లు అమలు చేస్తే అసమానతలు పెరిగిపోవా? ఇన్నేళ్ల స్వాతంత్ర భారతంలో రిజర్వేషన్ల వల్ల అభివృద్ధి చెందిన కులాలే లేవా? ఉంటే వాటికి కోటా రద్దు చెయ్యొద్దా అని కామెంట్స్ చేసింది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు 50%కి పైగా రిజర్వేషన్లిస్తున్నాయి. మరాఠా రిజర్వేషన్ రద్దు పరిణామాల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఆందోళన చేస్తున్నారని 15% రిజర్వేషన్లు ఇచ్చింది. బాంబే కోర్టు దాన్ని సమర్థించుకుంటూ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈరోజు మంచి తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని. రిజర్వేషన్లకు 2 ప్రతిపాదికలు ఉన్నాయి. ఒకటి, సామాజికంగా వివక్షతకు గురైనటువంటి, సామాజిక గౌరవం లేనటువంటి కులాలకు రిజర్వేషన్లు పెట్టడం ఒక పారామీటర్. రెండవ పారామీటర్ ఏంటంటే కొన్ని కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అసలు ప్రాతినిధ్యం లేదు, వచ్చే అవకాశం కూడా లేనటువంటి కులాలు ఉంటాయి. వాటికి ప్రాతినిధ్యం కల్పించడానికి రిజర్వేషన్లు పెట్టాలనేది 2 పారామీటర్లను రాజ్యాంగం కానీ రిజర్వేషన్ల సిద్ధాంతకర్తలు కానీ ప్రొవైడ్ చేశారు. మరాఠా కులాన్ని ఓబీసీల్లో చేరుస్తూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 60% దాటాయి. రిజర్వేషన్లు 50%కి మించకూడదని
గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమంటూ కొన్ని బీసీ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఇప్పుడు మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రీం తీర్పునివ్వగా గతంలో కోర్టు చేసిన కామెంట్స్ ఎలాంటి మలుపులకు దారి తీస్తుందన్న చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల ఆందోళనకు తలొగ్గి 2014లో వారిని బీసీ కోటాలో చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే అది చట్ట విరుద్ధమంటూ బాంబే హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో 2016లో మరాఠాలు మళ్లీ నిరసనకు దిగడంతో ఆ రాష్ట్ర సర్కార్ 2017లో గైక్వాడ్ అధ్యక్షతన బీసీ కమిషన్ నియమించింది. రాష్ట్రంలో 30% ఉన్న మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిగా గుర్తించాలని కమిషన్ రిపోర్టిచ్చింది. దీంతో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో మహారాష్ట్ర సర్కార్ చట్టం తెచ్చింది. దీనిని కొట్టివేయాలని బీసీ కుల సంఘాలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. అయితే 16% రిజర్వేషన్లు కాకుండా విద్యలో 12%, ఉద్యోగాల్లో 13%కి కుదించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు విద్యలో 62.5%, ఉద్యోగాల్లో 65%కి చేరాయి. మరాఠా రిజర్వేషన్లు బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇన్నాళ్లు సాగిన విచారణలో కీలక వాదనలు వినిపించాయి. రిజర్వేషన్లను రాష్ట్రాల పరిధిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని మహారాష్ట్ర సర్కార్ సుప్రీంను కోరింది. కులాల వారీగా 1931లో నమోదు చేసిన జనాభా లెక్కల ఆధారంగా ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వొచ్చంటూ ఇందిరా సహానీ కేసులో 1992లో సుప్రీం తీర్పిచ్చింది. అయితే జనాభాలో ఈ రిజర్వేషన్లు 50%కి మించి ఉండకూడదంటూ స్పష్టంగా లక్ష్మణ రేఖను కూడా గీసింది. అయితే ఆ తీర్పు వచ్చి 30 ఏళ్లు గడిచిపోయాయని, ప్రస్తుతం జనాభా 140 కోట్లు దాటిందని, కులాల లెక్కలు మారిపోయాయన్న వాదన ఉంది. తాజా జనాభా ఆధారంగా రిజర్వేషన్లను మార్చాల్సిన అవసరం ఉందంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ప్రాతిపదికన మరాఠాలకు రిజర్వేషన్ ఇస్తున్నామని వాదించింది. అయితే అభివృద్ధి చెందిన వారికి రిజర్వేషన్లు తొలగించాల్సిన అవసరాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని వాదనల సందర్భంగా సుప్రీం ధర్మాసనం చెప్పింది. దీనిపై అన్ని రాష్ట్రాలు కూడా తమ సూచనలు, అభ్యంతరాలను తెలపాలని ఆదేశించింది. ఇలాంటి పరిణామాల మధ్య ఎట్టకేలకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిజానికి దేశవ్యాప్తంగా నేటికి బీసీ కులాలు వెనుకబడే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ల కోటాలో మార్పును కోరుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పొచ్చింది. మరిప్పుడు మిగతా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి, ఏం చెయ్యబోతున్నాయి, ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఆలోచనలు మారిపోయాయి. రాజ్యాంగం రాసినప్పుడు ఒకలా పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడు మరోలా ఉన్నాయని, మార్చాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇందుకే రిజర్వేషన్ల అంశం ఎలా మొదలైంది, స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు? అప్పట్లో బీజేపీతో పాటు పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఊరట లభించింది. కమలం పార్టీ ఒక అడుగు ముందుకేసి బీసీల పక్షాన నిలిచింది. అయితే చట్టబద్ధత లేని జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా, అధికారాలను కల్పించినప్పటికీ ఫలితం కానరాలేదు. 1993 నుంచి అమలవుతోన్న ఓబీసీ రిజర్వేషన్లపై మళ్లీ రగడ మొదలైంది. ఉత్తర భారతదేశంలోని ఉన్నత కులాలు, జాట్లు, పటేళ్లు, మరాఠాలు, ఏపీలోని కాపులతో పాటు ఇతర అగ్ర కులాల వారు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని సీజన్ల వారీగా రాజకీయ ఉద్యమాలు చేస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉన్నత వర్గాలలోని పేదల కోసం 10% రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.
ఈ రిజర్వేషన్ల గొడవ ఇప్పటిది కాదు. బ్రిటిష్ పాలనలోనే దీనికి బీజం పడింది. స్వాతంత్ర్యానికి ముందు 1932లో జనతా సర్కార్ బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఓబీసీల సంఖ్య ఎంత అన్న లెక్కలుంది. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పినా జనాభాను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలు అంతకుమించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. తమిళనాడులో 69% నడుస్తూ ఉండగా జార్ఖండ్లో 60, రాజస్థాన్లో 54 రిజర్వేషన్లు దాటాయి. ఏపీ 50, తెలంగాణలో 50% రిజర్వేషన్ అమలవుతోంది. అయితే వెనకబడిన వర్గాలను బీసీల్లో చేర్చడం వల్ల ఇప్పటికే ఉన్నవారిలో టెన్షన్ మొదలవుతోంది. కొత్త ఆందోళనకు దారితీస్తోంది. ఇప్పుడు మరాఠా రిజర్వేషన్ల విషయంలో సుప్రీం తీర్పు తర్వాత ఏ రాష్ట్రంలో ఎలాంటి రియాక్షన్ కనిపిస్తుంది? మరికొన్ని రాష్ట్రాల నుంచి సుప్రీం తలుపు తట్టే వాళ్లు ఉంటారా? ఏం జరగబోతుందన్నది సస్పెన్స్ గా మారింది. 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు అంటోంది. తమిళనాడులో మాత్రం 69% అమలవుతున్నాయి. ఆ ఒక్క రాష్ట్రానికే ఇది ఎలా సాధ్యమైంది? మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎలా కనిపించే అవకాశం ఉంది? సుప్రీం తీర్పు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోంది? ఏపీలో కాపుల ఆశలు నెరవేరుతాయా? తెలంగాణలో ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన హామీ సంగతేంటి? రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్తున్నా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ జీవో కూడా విడుదల చేసింది. రిజర్వేషన్ లేని కులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చేలా కేంద్రం రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చింది. దీనిలో భాగంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు మినహా మిగిలిన వారిలో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వం నియామకాల్లోనూ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇవి అమల్లోకి రాగానే తెలంగాణలో రిజర్వేషన్లు 60%కి చేరుతాయి. ఇక తమను బీసీల్లో చేర్చాలంటూ ఏపీలో చంద్రబాబు హయాం నుంచి కాపులు ఆందోళన చేస్తున్నారు. చివరికి ఒత్తిడికి తలొగ్గిన ఏపీ సర్కార్ వారిని బీసీల్లో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కాపుల ఆశల మీద నీళ్లు చల్లినట్లేనా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని భావించిన కాపులను ఇప్పుడు మరాఠా తీర్పు గందరగోళంలో పడేసింది. కాపులకు 1910 నుంచి రిజర్వేషన్లున్నాయి. 1953లో తొలి బీసీ కమిషన్, కళేల్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా కాపులు బీసీల కిందనే ఉన్నారు. 1956 వరకు కాపులు బీసీ జాబితాలోనే ఉన్నారు. ఆ తర్వాత 1956లో వారిని బీసీ జాబితా నుంచి తొలగించారు. మరాఠాల మీద ఇచ్చిన తీర్పు ప్రభావము తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న రిజర్వేషన్ల మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే దీని మీద గతం లోపల సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల మీద చర్చ జరిగింది. రాజ్యాంగబద్ధత ఉందని చెప్పింది, చెల్లుబాటు అవుతుంది. కాబట్టి దీని మీద తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం ఉండదు. కాబట్టి కానీ టోటల్గా రిజర్వేషన్లను ఈబీసీ రిజర్వేషన్ ఉండాలా వద్దా, బీసీ రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలి. ఈ విషయాల మీద సమగ్రంగా సుప్రీంకోర్టు మరోసారి సమీక్షించవలసిన సమయం ఆసన్నమైంది. ఇక చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు అంటుంటే తమిళనాడులో మాత్రం ఎక్కడా లేని విధంగా 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీని వెనక పెద్ద కారణమే ఉంది. తమిళనాడులో 1969లో ఎన్ సత్తనాథన్ నేతృత్వంలో వెనకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటైంది. 1971లో డిఎంకే సర్కార్ బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 31%కి పెంచింది.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 16% నుంచి 18% పెంచింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 49% అయ్యాయి. ఆ తర్వాత ఎంజీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 31% నుంచి 50% పెంచింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం మార్పు చేయలేదు. దాంతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల శాతం 69కి పెరిగింది. రిజర్వేషన్ల శాతం 50కి మించి ఉండకూడదని 1992లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో వెనకబడిన తరగతుల కమిషన్ రెండోది 1993లో ఏర్పాటైంది. 1993లో తమిళ సర్కారు చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్పించింది. సంబంధిత కమ్యూనిటీలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు 50%కి మించవచ్చని సుప్రీంకోర్టు నోటిఫై చేసింది. దీంతో తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ బీసీలకు 30%, ఎంబీసీలకు 20%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 30% బీసీ రిజర్వేషన్లలో బీసీ జనరల్కు 26.5%, బీసీ ముస్లింలకు 3.5% కేటాయించారు. ఎస్సీ రిజర్వేషన్లలో ఎస్సీలకు 15%, ఎస్సీ అరుంధతైతరులకు 3% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరాఠా తీర్పు తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ల వ్యవహారంపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం లేదు అని మరికొందరంటున్నారు. ఏమైనా మరాఠా వ్యవహారంలో సుప్రీం తీర్పుతో ఒక్కసారిగా సంచలనం క్రియేట్ అయింది. మిగతా రాష్ట్రాలకు ఇదే వర్తిస్తుందని సుప్రీంకోర్టు అంటుందా? అలాంటి వ్యాఖ్యలే చేస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.